అరాచకులు అంటూ పోలీసులను తిడతాడు, అమ్మలక్కలు తిడతాడు, జర్నలిస్టులను తిడతాడు, అందరినీ అమ్మలక్కలను తిడతాడు, కొడతారు. నిన్న కూడా తలకాయలు పాలు కొట్టేశారు. ఎక్కడ పోలీస్ రోడ్డు మీద కొట్టి పారిపోయి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ మీద పడి మరీ కొట్టారు. మరి ఏం చేయాలి అక్కడ? మిషన్ గన్ తీసుకెళ్ళి కాల్చాలి అందరినీ లెక్క ప్రకారం అయితే. అంత అరాచకం నడి రోడ్డు మీద కనబడ్డోళ్ళని కొట్టినట్టు కొట్టేసి చంపేస్తుంటే అది కదా అరాచకం అంటే. వీడు అంతకంటే క్రూరుడా ఏమన్నా చూపించాలి కదా సమాజానికి. అది చూపించడం దగ్గర వీళ్ళు విఫలమయ్యారు. బేసిక్గా ఈ వైఫల్యాన్ని కవర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ తెర మీదకి వచ్చి యాగ్రెసివ్గా, ఎమోషనల్గా, హార్ట్ టచింగ్గా మాట్లాడేస్తాడు. వెంటనే డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ. ఆయన మీదకి ఆయన ఆపాదించుకున్నాడు. ఇది ఎవరు ఆపాదించలా. పవన్ కళ్యాణ్ అడిగింది ఎవరు? వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్త. వైసీపీ కాదు అడిగింది, ఇతని మావయ్య కదా అడిగింది. అది అడిగాక కదా మిగతా వాళ్ళు స్పందించింది. ఇక్కడ ఇష్యూ సోషల్ మీడియాలో అడిగారంటారు. సోషల్ మీడియాలో జగన్ని 1,00,000 తిడతారు. రోజు వచ్చి జగన్ నన్ను సోషల్ మీడియాలో ఎట్లా తిడతానాడని ఆవేశపడాలంటే రోజుకి 20 ప్రెస్ మీట్లు పెట్టాలి జగన్. అట్లా నడుస్తుంది అక్కడ. బేసిక్గా ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇందులో కాపు 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 అని చెప్పి అనవసరంగా కులాన్ని తెచ్చింది పవన్ కళ్యాణ్. మళ్ళీ అంటారు వెంటనే, అంతకుముందు రాశారు. నేను చెప్తున్నా, రాయడం కామను. దళిత